చూస్తే ఒక పక్కన మాధురి గారు కానివ్వండి, రీతు చౌదరి కానివ్వండి, అండ్ తనుజ కానివ్వండి, దివ్య కానివ్వండి, మన సంజన గారు కానివ్వండి, ఒక్కోసారి కొట్టుకుంటారేమోనని భయం వేస్తుంది. ఎందుకంటే ఇంతే డిస్టెన్స్, ఇంత ఉంటారు, అమ్మో కొట్టేసుకుంటారు అనిపిస్తుంది మనకి. మ్యాన్ హ్యాండ్లింగ్స్ ఉండకూడదని చెప్పి ముందు అగ్రిమెంట్ లో ఉంటుందా? జరిగితే పంపించేస్తారు, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు. అది కాకపోతే ఇక్కడ లేడీస్ కొట్టుకుంటే ప్రాబ్లం లేదేమో అనిపిస్తుంది. ఎందుకు? అది ఉమెన్ హ్యాండ్లింగ్ కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ అది. ఏదైనా హ్యాండ్లింగే కదండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏ చంపదెబ్బ ఒకళ్ళు కొట్టారనుకోండి, అది ఎప్పటికీ చంపదెబ్బ కాదు. కానీ మొన్న మాధురి అండ్ రీతు చౌదరి ఆ గొడవ చూసినప్పుడు యాక్చువల్లీ మాధురి హ్యాస్ ఏ పాయింట్. ఆవిడికి ఒక పాయింట్ ఉంది. ఏంటి, ఈ బాండింగ్లు పెట్టుకోవడానికి వచ్చావా నువ్వు అది అంటే, వాళ్ళు పట్టుకోలేదా బాండింగ్, వీళ్ళు పెట్టుకోలేదా బాండింగ్, నా బాండింగ్ మీద ఎందుకే నీకు గోలా అని చెప్పి ఈవిడ అరుస్తుంది. చూసాను అంటే అప్పుడు ఈవిడంటది అవన్నీ హెల్తీ బాండ్స్, ఇది అన్హెల్తీ బాండ్, అది అన్న చెల్లి అక్క తమ్ముడు నాన్న కూతురు బాండ్, నీలాగా లవ్ బాండ్ కాదు, కాసేపు వాళ్ళతోటి కాసేపు వీళ్ళతోటి ఎవరు ఒప్పుకొని బాండ్ ఇది, సో దిస్ ఈజ్ రాంగ్ బాండింగ్ అని ఆవిడ అంటది. అంటే నా బాండ్ నా ఇష్టం, ఈవిడ ఈ అరుపుకి ఆవిడ మొహం అంతా ఫేషియల్ అయిపోతుందేమో అనిపించింది నాకు. అంత దగ్గర మీరు చెప్పినట్టు అంత క్లోజ్ లో గట్టిగా అరిస్తే ఇది పడుతుంది తుంపర. సో పాపం రీతి చౌదరి తర్వాత మొహం కడుకోవాల్సిన పరిస్థితి ఉండిందేమో అనిపించింది. కానీ బట్ అదే ఇప్పుడు మాధురి గారి దగ్గర మంచి పాయింట్ ఉండి అలా అరవడం వల్ల ఆ గయ్యాళతనం తెలుస్తుంది తప్ప ఆ పాయింట్ మాట్లాడింది అనేది తెలియట్లేదు జనాలు. అసలు ఫస్ట్ వీక్ నాగార్జున గారు డైరెక్ట్ గా చెప్పారు కదా, మీరు చెప్పే విషయం తప్పు కాదు, చెప్పే విధానం తప్పు అని చెప్పేసేసి. సో కానీ ఆవిడ అయినా కానీ పద్ధతి కొద్ది రోజులు మార్చుకున్నారు. అయితే ఇక్కడ నేను వాళ్ళని అడిగిన పాయింటే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. బిగినింగ్ లో ఏంటంటే మాధురి గారు వెళ్ళిన ఫస్ట్ వీక్ ప్రతి ఒక్కరితో, కళ్యాణ్తో, దివ్యతో, వీళ్ళందరితో గొడవలు. ఆవిడ వెళ్ళింది అంటే గొడవే అయ్యేది అక్కడ కంపల్సరీగా. సో అదే తర్వాత మన రీతు చౌదరితో గొడవ, నిద్రపోయే దగ్గర మాట్లాడారని చెప్పేసి. సెకండ్ వీక్ నాగార్జున గారు అలా మాట్లాడేసరికి సెకండ్ వీక్ ఏంటంటే మీరందరు నా పిల్లలు, మీరు నా చెల్లెళ్ళు, అది ఇది అని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ వీక్ వచ్చేసరికి మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి అసలు ఆవిడ మెంటాలిటీ ఏంటి? ఏదో ఒకటి మనం ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే షీఈస్ గివింగ్ సమ్ కంటెంట్ కదా. ఓకే, మంచికో చెడుకో జరుగుతుంది. సరే మనం ఒక రాజీకైతే వచ్చాం, ఆవిడ మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంది, కానీ ఆవిడకి అయ్యాలతనంలో మాట్లాడుతుంది అనేది ఓకే ఓకే ఓకే. అండ్ మీరు అన్నట్లుగా అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో అంత సపోర్ట్ చేస్తే గానీ రే ఇక్కడ ఏదో జరుగుతుంది రా, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి కెమెరా ఫోకస్ అవదేమో. ఎందుకంటే చాలాసార్లు నేను వేసిన జోకులు కొన్ని వందలు కాదు వేల జోకుల్లో ఎక్కడ కొట్టుకుపోయి తెలియదు, మహా అయితే బయటకు 100 జోకులు వచ్చి ఉంటాయేమో. అరే ఇవన్నీ ఏమైపోయారా అని చెప్పి బాధ వేస్తుంది నాకు. మేబీ చాలా కూల్గా సటిల్ గా వేసుకుని కనపడవు. బిగ్ బాస్ గట్టిగా అరిచి పాటుమని అరిచాం అనుకో, అక్కడ ఎంట్రీస్ అందరూ ఉంటారు కదా, ఇక్కడ ఏదో జరుగుతుంది రండి 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 అని చెప్పి ఫోకస్ అనగానే అది రికార్డ్ అవుతుంది. ఓకే, అందుకని అలా అరవాలేము ప్రతిసారి. అండ్ రీతు చౌదరి యాక్చువల్ గా నిజంగానే అన్హెల్దీ బాండ్స్ మెయింటైన్ చేస్తుంది అంటారా? మీరేమనిపిస్తుంది మీకు? అది ఇప్పుడు జనాలందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, దాంట్లో పెద్ద అయితే ఇదేం లేదు. అండ్ బిగ్ బాస్ అయితే చెప్పడం ఇలాంటివి చేయమని. సో వీళ్ళంతటికి వీళ్ళే అలా అనుకున్న దాంట్లో ఆవిడే అగ్రెసివ్ గా అవును నా ఇష్టం నేను చేసుకుంటానని పోతుంది. జనాల్లో నెగిటివిటీ ఉంది నాకు తెలిసి. కానీ ఇక్కడ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో డీమన్ పవన్, ఆయన ఆ ఎఫెక్ట్ అతని మీద కూడా పడుతుంది. సో వీలైనా తొందరగా మేల్కొని దాని నుంచి బయటకు వెళ్తే అతను సేఫ్ అవుతాడు, లేకపోతే దీంట్లో కొట్టుకుపోతాడు. మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు కూడా ఎవ్వరూ ఆయనకి సపోర్ట్ చేయలే. ఆడియన్స్ లో 100% వ్యతిరేకత వచ్చింది. ఆవిడేమో నాగేం నేను ఆడుకుంటాను అంటే ఉన్న 4 బాండింగ్ లో తక్కువ ఒక రోజున వదిలేసి అలా అయిపోతుంది కదా. అది కరెక్ట్ కాదు కదా, గేమ్ ఆడే స్ట్రాటజీ అది కాదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంజన గారు మంచి యాక్టర్. సో మధ్యలో ఏవో అలిగేషన్స్ వచ్చినా కానీ షీ ప్రూవ్డ్ నేను ఇది కాదు అని. కానీ ఆవిడ కూడా ఇన్మెచ్యూర్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తుంది? బికాస్ మొన్న డస్ట్బిన్ ఇష్యూనే చూస్తే అసలు అక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు. దివ్య టాస్క్ ఉంది కాబట్టి నేను రెడీ అవుతున్నాను అని చెప్పేసి చెప్పినా కానీ ఆవిడ అంతా ఇది చేసి, ఇప్పుడు ఏమైంది మొన్న నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ దగ్గర సంజన గారి గురించి వచ్చేసి నెగిటివ్ గా మాట్లాడారు. అండ్ ఎవరితో మాట్లాడిన సుమన్ శెట్టి గారు సంజన గారితో అంత గట్టిగా మాట్లాడారు. ఓ రకంగా చెప్పాలంటే నోటి దురుసు అనుకోవాలా, నోటి దూలు అనుకోవాలా, అండ్ ఆవిడ చేసే బిహేవియర్ ఆవిడకే తెలియట్లేదు అనుకోవాలా. ఎరోగెన్స్ ఒకటి, ఎరోగెన్స్ అనేది ఫస్ట్ నుంచి కనబడుతుంది.
ఓకే. ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తుంది కదా మీరు, అప్పుడు బాత్రూమ్ ఇష్యూ కూడా ఇది షాంపూ ఇక్కడ పెట్టకండి అంటే, లేదు నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు, నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు అని చెప్పి. సో ఐఎమ్ అడమెంట్ అనే విషయం ఆవిడ తగ్గేదేలే అనే కోణంలో ఆవిడ వెళ్తుంది. ఏదో ఒకటి అలా చేయకపోతే బిగ్ బాస్ కంట్లో పడవు కదా, ఫుటేజ్ కావాలన్నా లేకపోతే ఏదైనా చెడ్డ అవ్వాలి కొన్నిసార్లు. బట్ బేసిక్గా మనం అదే అనుకోండి ఇంకా ఈజీ. ఇక్కడ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు అయితే. ఆవిడ రాసుకుంటుందని నేను అనుకున్నా, ఆవిడ అంతే అనుకుంటున్నాను నేను. ఆవిడ మెంటాలిటీ అది అరోగెన్స్ బై బిల్ట్ ఇన్ ఆవిడ మెంటాలిటీ ఏమో అనిపిస్తుంది. అది అయితే మాత్రం ఇన్నాళ్ళు సర్వైవ్ అవ్వడమే గొప్ప విషయం నా దృష్టిలో. నాకు అసలు ఇవంతటికన్నా నచ్చని విషయం ఏంటంటే ఆవిడ బిడ్డ తల్లి, 5 నెలలు 6 నెలలు ఆ బిడ్డని వదిలేసి నువ్వు బిగ్ బాస్కి ఎందుకమ్మా, అంతకన్నా ఎక్కువ బిగ్ బాస్ బిడ్డ కన్నా. నాకు అది చిన్న బేబీ కదా, పాలు తాగాల్సిన వయసులో ఉన్న బేబీని నువ్వు వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే సరే నాకు సంబంధం లేదు. వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు కదా సార్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు కదా, మనకు తెలీదు. బట్ బేబీ అయితే ఉందని తెలుసు నాకు. బేబీకి తల్లి అయితే అవసరం అనేది ప్రపంచం మొత్తం గుర్తించే సత్యం. ఎక్కడ ఏ హాస్పిటల్కి పోయినా కూడా తల్లిపాలే పట్టండి, పిల్లలకి తల్లిపాలే పట్టండి, డబ్బా పాల అని జోకులు కూడా వేసుకునే రోజులు ఉన్నాయి. అవును. సో అది మేబీ నెక్స్ట్ సీజన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.